ఆగో ఏంది పొలగాడు గంతగానం పెడతాండు? ఏమో నాకు తెలియదు, అడుగుపో. ఏందిరా అంతగానం పెడతావు? అమ్మ కొట్టింది నానా. ఏ ఊకో బిడ్డ, ఏడువకు. కొట్టింది అమ్మేగా, తీరాదురా. నీకేంది, నీకు అలవాటు అయిపోయింది. నాకు ఈ పంత నొచ్చి పాడైతాంది. భాగ్య పనికి పోవాలి, సర్ది కట్టినావానే? ఏ ఆగు, అగులు పుగులు అయితంది, పానం అంతా ఒత్తిడిగా ఉన్నది. ఓ పిచ్చిదానా, ఒత్తిడిగుంటే గుడికి పోవే. దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా? ఏ అట్లా కాదు పిచ్చిదానా. మరి ఎట్లా? గుడి మెట్ల కాడ చెప్పులన్నీ ఇడతారు కదా, ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చేయి. ఆ పక్కకున్న గోడ మీద కూర్చో. అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతదే. ఏంది ఏమో ఆలోచనల పడ్డావు? నిన్న రాత్రి నీ గురించి నాకు ఒక కల వచ్చిందే. అబ్బో ఏం కాలో? నువ్వు నేను ఇద్దరం కలిసి బస్సులో ఊరికి పోతానమే. పోతా అంటే ఒక్కటేసారి హఠాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినాయి. ఆ బస్సు సరాసరి పోయింది, పెద్ద చెర్ర పడ్డదే. పాపం ఆ బస్సులున్నోళ్ళు అందరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఈత కొడతారే, కానీ నువ్వు మాత్రం ఈత కొట్టుకుంటే ఎవ్వల కోసమే ఎంకలాడుతానవే. ఫస్ట్ నా కోసమే ఎంకలాడుతాను కావచ్చు అనుకున్నానే, కానీ నా కోసం కాదు. కొంచెం అయినాక చిన్నగా నీ గొంతిన పడ్డదే. ఏ కండక్టర్, నువ్వు నాకు 2 రూపాయలు ఇయ్యాలి, గుర్తున్నదా అంటానవే. భాగ్య గీ ముచ్చటినవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది, అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. భాగ్య మల్లిగాడు చచ్చిపోయినట్టు కాదే? అయ్యో పాపం, ఎప్పుడు చూసినా ఆన్లైన్ లోనే ఉండేటోడు. పాపం అందరు పోస్టులకు లైకులు కొట్టేటోడు. పాపం కరెంటు లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా ఉండడానికి పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేటోడు. పాపం మంచి మంచి కామెంట్లు పెట్టేటోడు, రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేటోడు. పాపం ఇంటికి అచ్చగాడు బుచ్చగాడు ఎవడు వచ్చినా కూడా వైఫై పాస్వర్డ్ చెప్పటోడు. పాపం ఏం చేస్తాం, జీవితాంతం ఒకటే అకౌంట్ మీద బ్రతికిండు. పాపం ఏం చేస్తాం, సిమ్ ఆఫర్ పోక ముందే చచ్చిపోయే. అవునా, ఒకసారి ఇట్రా. ఏంది భాగ్యలక్ష్మి? ఏం లేదు కాని పో. అక్క ఏంది ఇది, రమ్మంటే అత్తానా పొమ్మంటే పోతానా? ఇట్రా 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 ఒకసారి వచ్చిపో. అరే నీ అబ్బాయి ఏనుగ లెక్కున్నోని పీనిగా చేసి ఆడిస్తానవు. మాడ మీద మరుగు మందు ఇట్లా పెట్టామానే, నిన్ను చూస్తుడితోటే గుండె గుబెల్ 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 అంటాంది. ఏందే మాట మాటకు మర్ర పడతానవు? నా లోపటున్న జంతువు నిద్రలేపక చెప్తానా? లేవని ఇంకా పిల్లికి ఎవడ భయపడ. ఎటు పోతావు? జమ్ముకుంటా పోతానే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పిపో. ఒకవేళ నువ్వు చెప్పకపోయిందనుకో, నాకు ఒక మంచి చీర తేవాలే. సరే అడిగే. లోకులు అంటే ఒరిజినల్ కాకులు. ఆశ అంటే పుట్టడం తేలిక, రావడం కష్టం. రెస్టారెంట్ అంటే రెస్ట్ తక్కువ, రేట్ ఎక్కువ. కెమెరా అంటే అందరికి నిర్భయంగా కన్ను కొట్టేది. నిజమైన స్నేహం అంటే వెల కట్టలేనిది, వేలల్లో ఒకరిది. విందు అంటే ఇచ్చేవాడికి క్యాష్ ట్రబుల్, పుచ్చుకునేవాడికి గ్యాస్ ట్రబుల్. అప్పు అంటే తీసుకున్న వానికి హ్యాపీ, ఇచ్చిన వానికి బీపీ. టీవీ అంటే తలనొప్పి తెచ్చేది, తగ్గడానికి ఏ మాత్రలు వాడాలో చూపించేది. ప్రభుత్వ ఆఫీస్ అంటే మామూలుగా జరిగే పనులు, మామూలుతో జరిగే చోటు. మోటార్ సైకిల్ అంటే భార్య పడ్డప్పుడు వైద్యున్ని సంతోషపెట్టేది. నువ్వు ఏం బాధపడకే, 10 రూపాయలు పెట్టి పక్క పెన్నులు తెచ్చా. ఏంటిది అప్పంచల్ ఇల్లంతా గాలిస్తున్నావు? 100 ఏళ్లు బతకడం ఎలా అనే బుక్ ఉండే, ఏది కనబడతలేదు. ఏ ఇట్రా, మీ అమ్మకి ఇట్లా చూస్తుందని దాచిపెట్టినా. ఓర్ని పాపం పాడుగాను, మా అవ్వ కడుపులో కన్నా నేను కావాలి, మా అవ్వ వద్దానే. అబ్బా అప్పుడే చెప్పిండే బ్రహ్మంగారు, నీలాంటి ఆడి రూపం పెట్టుకుని తోడేళ్లు పుడతాయని. అమ్మా, దేవకన్యలు గాలిలో ఎగురుకుంటా పోతారానే? అవునరా, దేవకన్యలు ఎగురుకుంటూనే పోతారు. మరి పక్కింట అంటే ఏందమ్మా, అస్సలు ఎగురుతలేదు. కండ్లల్ల పండ్లు, పండ్లల్ల కండ్లు పెట్టుకొని ఉన్నది గది దేవకన్యేంద్రా. అవును, అది దేవకన్య అని ఎవరు చెప్పిర్రా? నానా ఆంటీతో అనంగిన్ననే అమ్మా. ఇప్పుడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి పరాయి పోకట్లను అనుసరించుడైతాంది. కనీసం పిలిచే పిలుపునైనా అచ్చ తెలుగులో పిలుచుకొని బంధాలను నిలబెట్టుకుంటే ఎంత మంచిగుండు. ఏ పిలుపులే ఉన్నది, ఇంగ్లీష్ అయితేంది, తెలుగు అయితేంది. ఓ పిచ్చిదాన, అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉన్నది, నాన్న అనే పిలుపులో నమ్మకం ఉన్నది, తాత అనే పిలుపులో తన్మయత్వం ఉన్నది, అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉన్నది, నానమ్మ అనే పిలుపులో నవ్వుముఖం ఉన్నది, అత్త అనే పిలుపులో ఆదరణ ఉన్నది, మామ అనే పిలుపులో మమకారం ఉన్నది, బాబా
బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉన్నది. చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉన్నది. అన్న అనే పిలుపులో అభయం ఉన్నది. చెల్లె అనే పిలుపులో చేయూత ఉన్నది. తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉన్నది. అక్క అనే పిలుపులో అనురాగం ఉన్నది. బావా అనే పిలుపులో బాంధవ్యం ఉన్నది. వదినే అనే పిలుపులో ఓర్పు ఉన్నది. మరదలు అనే పిలుపులో మర్యాద ఉన్నది. మరిది అనే పిలుపులో మానవత్వం ఉన్నది. గురువు అనే పిలుపులో గౌరవం ఉన్నది. అవును, పలకలేకపోవడానికి కారణం ఏంటిది? దీనికి కారణం పలకలేకపోవడం. అదే నేను అడిగేది, పలకలేకపోవడానికి కారణం ఏంటిదా? ఓ పిచ్చిదానా, నేను చెప్పేది పలకలేకపోవడం. చక్కగా చెప్పరా, అది నాకు అర్థమైతలేదు. అమ్మ, ఆవో, ఉడత, ఉయ్యాల, ఎలక, ఏనుగు అని రాయలేదా? పలక పలక. ఆ పలక లేకపోవడం అని నా ఉద్దేశం. హలో, ఎక్కడున్నావు? నా కాలుకు ముళ్ళిరిగిందే. అయితే ఇప్పుడు ఏమైంది మరి? నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన 500 రూపాయలు పట్టుకుని హాస్పిటల్కి వచ్చిన. నా ఒళ్ళు మంచిగానే అయిందే, కానీ ఇంకా ముళ్ళు రాలేదే. నువ్వు ఇంటికైతే రా తాత, నీకు జీడిగింజ సురుకును ఉప్పు సురుకు పెడతా. నీ ముళ్ళత్తది, నీ ఒళ్ళు ఇంకా మంచిగా అవుతుంది. నువ్వైతే రా తాత, రా. ఊపుకుంటేట పోతాన్నావు. గీడికి పోయేస్తా గాని ఇట్రా, గీ బోల్దవుదా? ఏంటిది తలకాయ గిట్లా తిరుగుతుందా? నేను బోల్దామన్నా. ఆడదే ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే రోజు కవితలు, కొటేషన్లు బాగానే పోస్ట్ చేస్తావు కదా. మరి ఇంట్లో పనులు షెరోటి చేసుకుందామంటే ఎందుకంత కోపం వస్తుంది?